యెషోవా మెస్సేజ్ నందు ప్రియ సహోదరులకు షలోమ్ అండి. ఈరోజు ఒక చిన్న పాఠం ఏంటంటే, జనరల్గా చాలామంది బారూక్ హషేమ్ అని అంటూ ఉన్నారు. బారూక్ హషేమ్ అంటే ఏంటి? హషేమ్ అంటే ఏంటి అసలు? హషేమ్ అంటే హీబ్రూలో షేమ్ అంటే పేరు, హషేమ్ అంటే పేరు. నీ పేరేంటి అనే మాటకు మనం ఉపయోగించేది షేమ్ అంటే పేరు. మరి దేవుడి పేరే హషేమ్ అని చెప్తున్నారు ఇలా. తర్వాత యోధే వావహే అనే 4 అక్షరాలు ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్లో YHWH అని అంటారు. దాన్ని టెట్రాగ్రామేషన్ అని కూడా అన్నారు. సరే, మరి దాని ప్రకారం చూసినా కూడా హషేమ్ అనే పదం కరెక్ట్ కాదు. అదేవిధంగా అదోనై అంటారు. అదోనై కూడా కరెక్ట్ కాదు. అదోనై అంటే ఏంటి? ప్రభు. తర్వాత హషేమ్ అంటే పేరు. నీ పేరేంటంటే పేరని చెప్తారా ఎవరన్నా? అంటే ఆ మాటకు కూడా అర్థం లేదు. YHWHని యావే అని మనకు చాలా ఎన్సైక్లోపీడియాస్ కూడా చెప్తున్నాయి. ఈవెన్ జూయిష్ ఎన్సైక్లోపీడియా కూడా YHWHని యావే అని చెప్తుంది. అలాగే క్రిస్టియన్ వెబ్సైట్స్ కానీ ఇంకా చాలా మీరు పరిశీలిస్తే క్రిస్టియన్ థియలాజికల్ కాలేజెస్ కూడా ఏం చెప్తూ ఉంటాయంటే YHWHని యావే అని చెప్తున్నాయి. యెహోవా అనే పేరు మధ్యలో వచ్చిందని కూడా చాలామంది తెలుసు. అసలు 1611 కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో వై అనే పేరు, వై అనే అక్షరం లేదు. ఐ అనే అక్షరం ఉంటుంది, యెహోవా అని ఉంటుంది, IEHOV అని ఉంటుంది. అలాగే జీసస్ పేరు కూడా జే అని ఉండదు, ఈసస్ అని ఉంటుంది. 1611 కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ అలా చెప్తుంది. అర్థమవుతుందండి? కనుక వీళ్ళు చెప్పే ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. పరిశీలనలో వీళ్ళ అబద్ధికులని రుజువు అవుతుంది. వాడు యూదులు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, గ్రీకులు చెప్పినా, లేకపోతే లాటిన్ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా అది బైబిల్ ప్రకారంగా సరిపోతుందా లేదని మనం చెక్ చేసుకోవాలి. డ్రై మీద చెక్ చేసుకుంటే అది అబద్ధం అని తేలిన తర్వాత ఆ అబద్ధాన్ని మనం నమ్మకూడదు. ఆ అబద్ధంతో ఎవరైనా మనల్ని పిలుస్తున్నా, లేకపోతే ఎవరైనా మనల్ని మనకి చెప్తున్నా, లేకపోతే అలా పిలవాలని చెప్పినా దాన్ని మనం ఖండించాలి. చాలామందికి ఖండిస్తే ఇష్టం ఉండదు. అలాగని వాళ్ళ అబద్ధాల నుంచి బయటికి రారు. పైగా మనల్ని అబద్ధికులన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నా దగ్గర యావే అనే బైబిల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా యూదులు రాసిన బైబిల్సే. యూదులు తర్జుమా చేసి ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్సే నా దగ్గర ఉన్నాయి. అన్ని బైబిల్స్లో కూడా యావే అని ఉంది తప్ప హషేమ్ అని లేదు. హషేమ్ అని అందితే అసలు అది పేరు కాదు. మోషేతో చెప్పింది నేను హషేమ్ అని ఏం చెప్పలా. అర్థమవుతుంది మీకు? కనుక ఈ హషేమ్ అనే మాటను ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకోవాలి. రీసెర్చ్ చేయండి దాని మీద, ఆ పేరు మీద చేసి అది ఆయన పేరు కాదు, అది ఆయన నామం కాదు. కొంతమంది ఏమంటారంటే ఆయన నామాన్ని మనం పలకకూడదు అంటారు. పలకలేని నామాన్ని ఆయన ఏం మనకు ఇవ్వలేదు. లేవీలతో చెప్తాడు, నా నామమును మీరు ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించడం వలన మనకు ఆశీర్వాదమే తప్ప శాపమేమీ కాదు. ఇంకో విషయం అండి, తన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దండి. వ్యర్థంగా ఉచ్చరించడం వేరు, అసలు ఉచ్చరించకపోవడం వేరు. ఉదాహరణకి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దని చెప్పడం వేరు. అసలు డబ్బు ఇవ్వకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దంటే దాన్ని బుద్ధిహీనత అంటారు. అలాగే తన పేరుని చెప్పాడు ఆయన. తన పేరు చెప్పి వ్యర్థంగా ఉచ్చరించొద్దని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అసలు మొత్తానికే ఉచ్చరించడం మానేస్తున్నారు. వ్యర్థంగా ఉచ్చరించడానికి అసలు మొత్తానికి ఉచ్చరించకుండా ఉండడానికి తేడా లేదా అంటే ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదు అనమాట. కనుక హషేమ్ అని చెప్పకండి ఎవరికైనా. హషేమ్ అంటే చాలా షేమ్ అన్నమాట. మీకు ఎవడైనా వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి దేవుడి పేరు కూడా తెలియదురా బాబు అనుకుంటారు. అందుకని హషేమ్ అని చెప్పండి. ఆయన పేరు యావే, YHWH యావే. దాంట్లో వొవెల్స్ కూడా ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? కనుక ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకోండి. అంతే తప్ప ఆ సత్యాన్ని ప్రజల ముందు ప్రజెంటేషన్ చేసి అనవసరంగా అబద్ధ బోధకులుగా మాత్రం పేరు తెచ్చుకోవద్దు. అందరికీ షలోమ్. ఓకేనండి.